ఒక్క 2 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఫీ రియంబర్స్మెంట్ ఇది అసలు ఎవరికి వస్తుంది ఏంటి ఈ కథ అంతా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేర్ ఫోర్ మన చుట్టుపక్కల ఉన్న కొంతమంది అమాయకమైన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా మనం చెప్పొచ్చు, క్లారిటీ ఇవ్వచ్చు. దేర్ ఫోర్ ఏమవుతుందంటే వాళ్ళకు కూడా బెటర్ చాయిసెస్ని మనం చూపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ చరిత్ర మొత్తం ఒక 2-3 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫీజు రియంబర్స్మెంట్ అనేది అందరికీ వస్తుంది. ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవచ్చు, కానీ ఎలిజిబుల్ అయి ఉండాలి. ఎవరు ఎలిజిబుల్? సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర జనరల్ కేటగిరీ, దాన్నే ఓసీ అంటారు, ఆడా మగ తేడలేదు, బట్ ఓసీ. దెన్ బీసీ, ఈ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీజీ, బీసీఈ అట్లా ఉన్నాయిగా, బీసీడీ, బీసీఈ వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేద్దాం. ఇక రిమైనింగ్ ఇంకా ఎస్సీ, ఎస్టీ, గవర్నమెంట్ కాలేజీలో చదివిన వాళ్ళు, వీళ్ళంతా ఒక బ్యాచ్. అర్థమవుతుందా? సో దీనిలో కూడా మరలా వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్. అర్బన్ అంటారు. అర్బన్ అంటే తెలుసా? సిటీ కల్చర్ ఉంటుంది కదా, హైదరాబాదు, వరంగల్ ఇట్లా డిస్ట్రిక్ట్స్, సిటీలో ఉన్న వాళ్ళు ఒక బ్యాచ్, విలేజర్స్ ఒక బ్యాచ్. నాన్ అర్బన్ అంటారు, విలేజర్స్ ఇది ఇంకొక బ్యాచ్. ఇది తెలుసుకోండి, ఒకవేళ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉన్నా మీరు క్లారిటీ ఇవ్వచ్చు. విలేజర్స్ ఇంకొక బ్యాచ్ ఉంటారు. ఈ 2 బ్యాచెస్లో మీకు ఫుల్ క్లారిటీ, జాగ్రత్తగా వినండి. 2 నిమిషాలు క్లారిటీ ఇస్తా, సో దట్ ఇంక ఫీజు రియంబర్స్మెంట్ పంచాయతీ నీకు ఇంకెప్పుడు రాదు. అర్థమైందనుకుంటా. సో ఇక్కడ జనరల్లీ 2 టైప్స్ ఆఫ్ కేటగిరీలు ఉంటారు. జనరల్గా 2 టైప్ ఆఫ్ కేటగిరీలు ఉంటారు. ఎవరి 2 టైప్ ఆఫ్ కేటగిరీలు అంటే జనరల్లీ 2 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటారు. ఎవరు వాళ్ళు? వీళ్ళకి ఇన్కమ్ లెవెల్ ఏమో లెస్ దాన్ 2 lakhs ఉండాలి. ఎవరికి? ముందు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీకి లెస్ దాన్ 2 lakhs ఉండాలి. ఎవరికి? సిటీలో ఉండే వాళ్ళకి. ఊర్లలో ఉండే వాళ్ళకి లెస్ దాన్ 1.5 lakh ఉండాలి. ఎవరిది? మీ ఇంటికి యజమాని, లైక్ ఫాదర్, మదర్, వాళ్ళు మొత్తం కలిపితే అంత ఉండాలి. అప్పుడు మీరు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఒకవేళ మీ ఫీజు మీకు గనక దీనికన్నా ఎక్కువ ఉందనుకోరనన్నా, గ్రేటర్ దాన్ 2 lakh ఉంది, నువ్వు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ కావు. సింపుల్. సో ఇప్పుడు నువ్వు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయినాక నాకెందుకు ఫుల్ రాలేదు అనే డౌట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా వినండి. వీళ్ళకి ఒకవేళ మనకి ఫీజు రియంబర్స్మెంట్ ప్రకారం గనక ఎలిజిబుల్ అవుతుంటే వీళ్ళకి ఫుల్ ఫీ ఇచ్చేస్తారు, మొత్తం గవర్నమెంటే కట్టేస్తుంది. అర్థమైందా? ఎవరికి? ఆ రిమైనింగ్ కేటగిరీస్ చెప్పాను చూడండి, వాళ్ళకి మొత్తం గవర్నమెంటే కట్టేసుకుంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ ఓసీబీసీ దగ్గర కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఓసీబీసీల దగ్గర కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు ఆల్రెడీ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంది, కానీ ఇక్కడ చూసుకో జాగ్రత్తగా. నీ ర్యాంకు లెస్ దాన్ 10K ఫుల్ వాళ్ళే కడతారు, 100% కడతారు. నీ ర్యాంకు గ్రేటర్ దాన్ 10K ఓన్లీ 35,000 కడతారు. అర్థమైందా మ్యాటరు? ఇది మెయిన్. ఇది ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్. ఎందుకు కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఎందుకు రావట్లేదు? ర్యాంకు మోర్ దాన్ 10,000 ఉందనుకో, నీకు 35,000 వస్తుంది. సార్ మరి మీరు ఇప్పుడు చూపించిన పిల్లోడికి ర్యాంక్ ఎంత ఒక్కసారి చూడండి. వీడిది చూపిస్తున్నాం చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక స్టూడెంట్ది చూపిస్తున్నాను కదా మీకు. ఆ స్టూడెంట్ ర్యాంక్ ఎంత? ఆ స్టూడెంట్కి ర్యాంకు 18,700 వచ్చింది. 10,000 కన్నా ఎక్కువేగా. 10,000 కన్నా ఎక్కువేగా. మరి 35,000 కట్టాలి కదా గవర్నమెంటు. కానీ ఎందుకు ఫుల్ కడుతున్నారు? గుర్తుపెట్టుకో, వీడు ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిండు. అండ్ ఏముంది? ఎస్సీ కేటగిరీ ఉంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఎస్సీ కేటగిరీ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిండు కాబట్టి 100% కడుతున్నారు. ఇదే ఎస్సీ కేటగిరీలో ఫీజు రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవ్వలే అంటే ఏంది? వాళ్ళ ఫాదర్ మంచి ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళకి కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే గవర్నమెంట్ ఇంకా మన దగ్గర ఇప్పటికే 30% ట్యాక్స్ వేస్తుంది కదా, 50% వేయాలి అప్పుడు. ఐ హోప్ యూ గాట్ ఇట్. క్లియరా? ఇది ముచ్చటి.
జాగ్రత్తగా వీటిని చూసుకోండి, జాగ్రత్త పడండి. లేదంటే అనవసరంగా ఇక్కడ దాకా వచ్చి కూడా చాలామంది సఫర్ అవుతూ ఉంటారు నాకు తెలిసినంత వరకు.